నమస్తే ఎవ్రీవన్. నేను ఫిలోమినా, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. ఈరోజు మన యొక్క ఛానల్‌లో మాట్లాడుకోబోయేటువంటి అంశము సీనియర్ సిటిజన్స్ గురించి మనము మాట్లాడుకోబోతున్నాము. 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు అంటే వయోవృద్ధుల గురించి మనము మాట్లాడుకోబోతున్నాం. ఆల్రెడీ మన యొక్క ఛానల్‌లో వాళ్ళకున్నటువంటి హక్కులు ఏంటి, సీనియర్ సిటిజన్స్ రైట్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇది దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియో. అంటే దీంట్లో కొంచెము డిఫరెంట్ అయినటువంటి అంశాలు మనం చర్చించుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి మనిషి కూడా తన ఉద్యోగంలో నుంచి కానీ, తను చేస్తున్న బిజినెస్ కానీ ఏదైనా కూడా ఒక రిటైర్మెంట్ అనేటువంటిది వస్తుందనమాట. ఆ ఏజ్ తర్వాత ఇంక వాళ్ళు కొంచెము స్లో అయిపోతారు. వాళ్ళ పనులు చేయలేకపోతారనమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే కుటుంబంలో కూడా వాళ్ళను ఒక అంటే ఇంక వీళ్ళేం చేయలేరు అనేటువంటి ఆ యొక్క భావనతో వాళ్ళు చూస్తారు. అలాగే వాళ్ళ యొక్క మాటకు కూడా కొంతమంది విలువ ఇవ్వరు. అలాగే సమాజంలో కూడా మనము సీనియర్ సిటిజన్స్‌ని చూస్తే వాళ్ళను ఏదో ఒకలాగా కామెంట్ చేయడాలు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చూస్తా ఉంటామనమాట. అయితే మన యొక్క భారతదేశ సంస్కృతి ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించాలి అనేటువంటిది. కానీ చాలామంది అయితే మంచిగా తల్లిదండ్రులను చూసుకుంటున్నారు. రియల్లీ ఐ అప్రిషియేటెడ్. అయితే కొంతమంది మాత్రము సీనియర్ సిటిజన్స్ పట్ల ఒక వ్యతిరేకమైనటువంటి భావనతో వాళ్ళని చూస్తున్నారనమాట. అయితే ఎవరెన్ని చూసినప్పటికీ కూడా వాళ్ళు కొన్ని టిప్స్ సీనియర్ సిటిజన్స్ అయినటువంటి వాళ్ళు 60 సంవత్సరాలు దాటినటువంటి వారు కొన్ని టిప్స్ పాటించినట్లయితే ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు చూడటం లేదని బాధపడాల్సినటువంటి అవసరం అయితే ఉండదనమాట. 60 సంవత్సరాలు దాటిన తర్వాత మన యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉండాలి అంటే, ఎవరైనా ఏదైనా విషయాల గురించి మనతో మాట్లాడినప్పుడు మనం వాళ్ళకు ఆలోచించుకొని మనము ఆ యొక్క విషయాలకు ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్నటువంటి ఆ యొక్క హక్కులు ఏమేమి ఉన్నాయి అనేటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు కానీ, చట్టాలు కానీ సీనియర్ సిటిజన్స్‌కు మంచి ఆ యొక్క చట్టాలైతే కల్పించడం జరిగిందనమాట. 2023లోనే రీసెంట్‌గానే ఒక చట్టం అనేటువంటిది అమల్లోకి వచ్చిందండి. అదేంటంటే వాళ్ళకేదైనా అన్యాయం జరిగినప్పుడు అంటే వాళ్ళకు పిల్లల నుంచి కానీ, సమాజం నుంచి కానీ వాళ్ళకి ఎలాంటి హరాస్మెంట్లు ఏదైనా జరిగినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఒక టోల్ ఫ్రీ నంబర్ అనేటువంటిది పెట్టారనమాట. ఆ యొక్క నంబర్ వచ్చేసి 14567. ఈ యొక్క నంబర్‌కు మనము ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు కాల్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా మీకు రెస్పాండ్ అనేటువంటిది దొరుకుతుందనమాట. మీరు ఎక్కడ ఉన్నా, ఏ ప్లేస్‌లో ఉన్నా కూడా ఆ యొక్క రెస్పాండ్ అనేటువంటిది దొరుకుతుంది. అంటే మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలను మాట్లాడాలన్నా కూడా లేకపోతే మీ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు మీకు రెస్పాండ్ అయ్యి మాట్లాడతారు. ఇది టోల్ ఫ్రీ నంబర్ అనమాట. సీనియర్ సిటిజన్స్‌కి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నంబరు. ఇంకా బస్సులలో కానీ, ట్రైన్‌లలో కానీ, ఫ్లైట్‌లలో కానీ ఎంతో పర్సెంటేజ్ వాళ్ళకు ఫ్రీ ఉందనమాట. అంటే సమ్ పర్సెంటేజ్ ఫ్రీగా పెట్టారనమాట. ఫుల్ టికెట్ అయితే తీసుకోరనమాట. అలాగే బ్యాంక్స్‌లలో కూడా వాళ్ళు ఎఫ్‌డీలు ఇలాంటివన్నీ కూడా ఆర్‌డీ, ఎఫ్‌డీలు అలాంటి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినప్పుడు ఆ డిపాజిట్ పైన కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ శాతం అనేటువంటిది ఆ యొక్క బ్యాంక్ అనేటువంటిది ఎక్కువగా ఇస్తుందనమాట. అలాగే కోర్టులో ఏదైనా కేసెస్ ఉన్నా కూడా ఆ యొక్క స్పీడప్ చేస్తారనమాట. కేసును స్పీడప్ చేసి తొందరగా ఆ యొక్క కేసును క్లోజ్ చేయటానికి అలాంటి ఒక అవకాశం కూడా సుప్రీం కోర్టు కల్పించడం జరిగిందనమాట. ఇక ఈ ఎన్నో మనకు చట్టాలున్నాయి. 660 పథకాలున్నాయండి సీనియర్ సిటిజన్స్‌కి సంబంధించినటువంటివి. అంటే 660కి పైననే పథకాలున్నాయి అనేటువంటిది ఒక న్యూస్ అనమాట. అంతేకాదు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనకెన్ని లాభాలు, చట్టాల నుంచి ఎన్నో లాభాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా మీరు కూడా కొన్ని విషయాలలో అలర్ట్‌గా ఉన్నప్పుడు మాత్రమే ఎవరికీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ అన్యాయం జరిగినా ఎదుర్కొని మీరు మాట్లాడొచ్చనమాట. నంబర్ 1 వచ్చేసి ఎవరైనా మీ గురించి, మీ ఆస్తుల గురించి మిమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళకు ఆస్తుల గురించినటువంటి వివరాలు మీరు చెప్పకూడదనమాట. మీకు ఎంత ఆస్తి ఉంది, ఎక్కడ ఎలాంటి ప్రాపర్టీ ఉంది, ఈ విషయాలన్నీ కూడా ఎవరితో కూడా షేర్ చేయొద్దనమాట. అలాగే మీరు బ్రతికి ఉన్నప్పుడు ఒక వీలునామా అనేటువంటిది రాస్తారనమాట. ఆ యొక్క వీలునామా గురించి కూడా ఇతరులతో మీరు చర్చించకూడదనమాట. ఎందుకంటే దాని వలన కూడా కొన్ని ప్రమాదాలుంటాయన్నమాట. ఎవరి పేరుతో వీలునామా ఉంటుందో వాళ్ళు ఈ రాసినటువంటి వ్యక్తి ఆయన లేకుంటే అది మాకొస్తుంది అనేటువంటి ఆ యొక్క క్రిమినల్ మైండ్‌ని యూజ్ చేస్తారనమాట. అలాగే ఇంకొక విషయం వచ్చేసి హెల్త్ గురించి కేర్ తీసుకోవాలండి. అంటే హెల్త్ గురించి ఎవ్రీ టైము కూడా చెకప్‌లకు వెళ్తూ ఉండాలి. అలాగే మంచి ఆహారం తీసుకోవాలి. ఇంకా జరిగిపోయినటువంటి విషయాలను పదే పదే గుర్తు చేసుకునే ఆ యొక్క విషయాల్లోనే ఉండకూడదనమాట. అంటే అవన్నీ కూడా అలాంటి వ్యక్తులను మనం క్షమించేసి వాళ్ళని వదిలేసేయాలనమాట. వదిలేయాలి. మళ్ళీ వీలైతే మనం ఫోన్ చేసి మాట్లాడి ఆ యొక్క పాత స్నేహితులతో మాట్లాడినప్పుడు ఒక ఉత్సాహం అనేటువంటిది మన యొక్క హృదయంలో ఉత్సాహం అనేటువంటిది కలుగుతుందనమాట. అంతేకాదండి అలాగే కొత్త స్నేహాలు కూడా కొత్త కొత్త వాటిలో ఉత్సాహం చూపించడం, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటము, ఏదైతే మనకు ఇష్టమైనటువంటి ఒక విషయమే ఉంటుంది. ఆ విషయం మనం ఇంతకుముందు మనం చేయలేకపోయాము. ఇప్పుడు మనకు టైం ఉంది. ఇప్పుడు చేద్దాము. ఇలాగా మనం కొత్తగా ఆలోచించాలి. ఉత్సాహంగా ఉండటానికి మనకు మనమే కొన్ని విషయాలు మనం క్రియేట్ చేసుకోవాలనమాట. అలాగే ప్రయాణాలు చేయాలనమాట.
వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళాలి, అక్కడ చూడాలి. మనకు ఎవ్రీ మంత్ మనకొచ్చేటువంటి ఆ యొక్క ఫండ్ అయితే మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పెన్షన్ ఎవరికైతే పెన్షన్స్ వస్తాయో అలాంటి వాళ్ళంతా కూడా ఒక హ్యాపీ ఫండ్ అనే ఒక ఫండ్‌ని కొంచెం ఒక సెపరేట్‌గా పెట్టుకొని, ఆ యొక్క డబ్బుతో వాళ్ళు వేరే వేరే ప్రాంతాలు ఇవన్నీ కూడా చూడ్డానికి అవకాశం ఉంటుందనమాట. కాబట్టి ఇలాగ ఒక ప్లానింగ్‌గా వెళ్ళాలి. పిల్లలు చూడటం లేదు, పిల్లలు మమ్మల్ని కేర్ తీసుకోవటం లేదు అని బాధపడొద్దనమాట. ఎందుకంటే మనము ఇలాంటి అలా బాధపడేటువంటి రోజులన్నీ పోయాయన్నమాట. ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నారు అందరూ కూడా. అంటే పిల్లలను పెంచాము, పెద్ద చేశాము, పెళ్ళిళ్ళు చేశారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించారు. అదంతా మీ యొక్క బాధ్యత, మీరు చేశారు. తిరిగి వాళ్ళు ఒకవేళ వాళ్ళు చూస్తే చాలా సంతోషపడండి. ఒకవేళ చూడకపోయినా కూడా మా బాధ్యత మేము చేశాము అనే ఒక సంతోషంతో ఉండాలన్నమాట. నెగెటివ్‌లోకి ఉండకూడదు. ఎవరైనా అడిగినప్పుడు పిల్లల గురించి బ్యాడ్‌గా చెప్పటం కానీ, ఇలాంటివన్నీ కూడా ఏం చేయకూడదనమాట. కాబట్టి ఎప్పుడు ఆల్వేస్ మనల్ని మనము పాజిటివ్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. ఎక్సర్సైజ్ చేయాలి. అంటే కొంచెం సేపు వాకింగ్ చేయాలి. అలాగే కొంచెం సేపు మెడిటేషన్, ధ్యానం చేయటము. ఇంకా కొత్త కొత్త స్నేహాలంటే గిన ఆన్‌లైన్‌లో వచ్చేటువంటి ఆ యొక్క ఫ్రెండ్‌షిప్‌లు, ఇలాంటి ఆ యొక్క నెట్ ద్వారా వచ్చే ఫ్రెండ్‌షిప్‌లు ఇలాంటివి మాత్రం చేయకూడదనమాట. ఎందుకంటే అవన్నీ కూడా ఫ్రాడ్ ఉంటాయి. కాబట్టి అన్నీ కేర్ తీసుకొని మనము ఆలోచించుకొని కొన్ని టిప్స్ అయితే గనుక మనం పాటించాలనమాట. అలాగే మన వ్యక్తిగత విషయాలన్నీ కూడా అందరి దగ్గర షేర్ చేయకూడదనమాట. ఎందుకంటే కొంతమంది కావాలని మీ దగ్గర ఎంత డబ్బుంది, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుంది, మీకు ఇంకా ప్రాపర్టీలేమున్నాయి, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, మీ బంధువులు దగ్గర మీ ప్రాపర్టీ ఎంతుంది, ఇలాంటి కొన్ని క్వెషన్స్ అడుగుతారనమాట సీనియర్ సిటిజన్స్‌ని. కానీ సీనియర్ సిటిజన్స్ అయినటువంటి వాళ్ళు దయచేసి ఏ విషయాలు కూడా మీరు షేర్ చేయొద్దండి. ఎందుకంటే మీరు అలర్ట్‌గా ఉండండి. ఇప్పుడు మనం చూస్తున్నాం సీనియర్ సిటిజన్స్ పైన కూడా ఎన్నో దాడులు జరిగి వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళను చంపినటువంటి ఆ యొక్క దృశ్యాలు ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో మనం ఎన్నో చూస్తున్నాం కాబట్టి, సీనియర్ సిటిజన్స్ అయినటువంటి వాళ్ళు ఆ యొక్క ఏజ్‌ని తిరిగి ఒక హ్యాపీగా ఫీల్ అయితూ ఆ యొక్క హ్యాపీగా తిరిగి మరొక 60 ఇయర్స్ తర్వాత మరొక లైఫ్‌ని మనం స్టార్ట్ చేసినట్లుగా అలాంటి ఫీలింగ్‌లో ఉండండి. అప్పుడు మనకు సంతోషం అవుతుందనమాట. అంటే ఇంక మనకు వయసు అయిపోయిన తర్వాత ఇంక ఏం లేదు అనేటువంటి యొక్క నిరాశలో అయితే గిన ఎప్పుడు కూడా ఉండకూడదనమాట. ఎందుకంటే మనం అలా ఉన్నప్పుడు మనము ఎప్పుడైతే గిన మనం జరిగిపోయిన విషయాలను ఒక నెగెటివ్ థింకింగ్‌లో ఉంటారో అప్పుడు అలాంటి వ్యక్తులకు తొందరగా అనారోగ్యాలు పాలవుతారంట. కాబట్టి ఏ అనారోగ్యం రాకుండా మనం హ్యాపీగా, హెల్తీగా ఉండాలంటే గిన జరిగినటువంటి విషయాలన్నీ కూడా మర్చిపోతూ ఉండాలి. ఇంకొకరిని క్షమించాలి. ఏదైనా తప్పు జరిగితే సారీ చెప్పాలి. లేకపోతే వాళ్ళతో మాట్లాడాలి. ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ మంచిగా మనం జీవించటానికి మనం ప్రయత్నాలైతే గిన చేయాలి. ఒకవేళ ఎవరికైనా సీనియర్ సిటిజన్స్‌కు పిల్లలతో ఏదైనా ఇబ్బందులు కలిగినా కూడా వాళ్ళు కంప్లెయింట్ చేయొచ్చనమాట. అలాగే టోల్ ఫ్రీ నంబర్ కూడా ఒకటి ఎమర్జెన్సీ నంబర్ కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండీ! అది 14567 అనేటువంటి ఆ యొక్క నంబర్‌కు కూడా కాల్ చేయొచ్చనమాట. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ యొక్క చట్టాల నుంచి ఉందనమాట. కాబట్టి ఎవ్వరు కూడా ఈ యొక్క ఏజ్‌లో మాకెవ్వరు లేరు, ఏం లేదు అని ఎవ్వరు కూడా బాధపడొద్దనమాట. మీకేదైనా ఒక లీగల్ సమస్యలు కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు తప్పకుండా అక్కడ మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక అడ్వకేట్‌ను, లీగల్ అడ్వైజర్‌ని కలవండి. వాళ్ళ ద్వారా ఏదైనా సలహాలు తీసుకోండి. అలా తెలియనప్పుడు టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి. లేకపోతే 100 నంబర్‌కు కాల్ చేసినా కూడా పోలీసులు కూడా మీకు రెస్పాండ్ అవుతారు. అంటే గిన మీకేదైనా సమస్యొచ్చినప్పుడు రెస్పాండ్ అవుతారు. కాబట్టి ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఇప్పుడు అందరి చేతిలో ఫోన్లున్నాయి కాబట్టి ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి పని లేదు. అందరూ కూడా అలర్ట్‌గా ఉండండి, సంతోషంగా ఉండండి. ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరు కూడా సీనియర్ సిటిజన్స్‌గా ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా షేర్ చేయండి. మీ యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళను గౌరవించండి. వాళ్ళని గౌరవించినప్పుడు మాత్రమే మనము ఈ యొక్క సమాజాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. థాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.